ఈరోజు మా అమ్మ చేస్తుందండి పప్పుచారు. మా మమ్మీ మంచిగా కాస్తుంది పప్పుచారు. సో మీకు వీడియోలో చూపిద్దామని. ఇక మమ్మీ నిన్న వాడిన ఆయిల్ ఉంది, కొంచెం తాలింపు వేసిన ఆయిల్ వేసుకో. శనివారం వస్తే ఏం చేస్తుంది చెప్పు మమ్మీ. శనివారం వస్తే సరే మా చిన్నప్పటి నుండి ఖచ్చితంగా పప్పుచారు వేస్తాం. ఇంకా చిన్న ఉన్నప్పుడు మాకు నూకల బియ్యం వండి పెట్టేది. మా పెద్దమామకి చాలా ఇష్టం కదా మమ్మీ నూకలన్నం పప్పుచారు అంటే. వీళ్ళ గురుండి కావాలని నూకలన్నం కంపల్సరీ పెద్దమామకు నీకు తాతకి ఇష్టం చాలా. దాని వెంకయ్య మా మామయ్య పేరు. అంటే బియ్యం లాగా ఉండదు, నూక తెలుసు. దాన్ని రైస్ చేస్తారు, దాంట్లో పప్పుచారు వేసుకొని తింటే టూ కూడా ఉంటుంది. నూకలన్నం పప్పుచారు తినేవాళ్ళం మేము. సో ఇప్పుడు నూనె వేసింది, ఇందులో కొంచెం మేము సాజీర వేస్తుంది మా అమ్మ. ఫస్ట్ జీలకర్ర కాదు, ఇది సాజీరా. తర్వాత జీలకర్ర వేసిన తర్వాత ఇదిగోండి కట్ చేసి కొన్ని ఆవాలు, నెక్స్ట్ ఎండుమిరపకాయలు. మా అమ్మ చేస్తే పప్పుచారు ఒక రుచి ఉంటుంది, మా నానమ్మ చేస్తే పప్పుచారు ఒక రుచి ఉంటుంది. నానమ్మ రుచే వస్తుంది ఇది ఇప్పుడు. ఓకే, నానమ్మ పల్చగా వేస్తున్నా, నేను చిక్కగా కొంచెం చిక్కగా వేస్తాను. డాడీకి పల్చగా ఇష్టం, మా అందరికి చిక్కగా ఇష్టం. తర్వాత ఉల్లిపాయలు, ఎండుమిర్చి వేసాం. తర్వాత పచ్చిమిర్చి మా అమ్మ ఎక్కువ వేస్తుంది, కారం తక్కువ వేసేసి కొంచెమే కారం వేస్తుంది, పచ్చిమిర్చి ఎక్కువ వేస్తుంది అంతే. పచ్చిమిర్చి. సో ఈరోజు అమ్మతో వంట. అత్తమ్మకి బాగాలేదు, చిన్న సర్జరీ అయింది. సో అత్తమ్మ హాస్పిటల్లో ఉందన్నమాట. అక్కడికి మా ఆడపడుచు వాళ్ళు, వాళ్ళ హస్బెండ్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి వండి తీసుకెళ్తున్నాం. ఈరోజు శనివారం కాబట్టి పప్పుచారు క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నాం. ఉల్లిపాయన, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. ఇందులో మా మమ్మీ చిన్న ఉన్నప్పుడు నా కోసమేమో వంకాయ వేసేది, మా పెద్ద తమ్ముడు కోసమేమో బెండకాయ. సంతోష్కి బెండకాయ, పప్పుచారులో ఉన్న బెండకాయ అంటే మస్తు ఇష్టం, కానీ వాడికి మ్యాథ్స్ ఎక్కువ రాలేదు. మా సరితకి ఫుల్ మ్యాథ్స్. ఇది ములక్కాయ, క్యారెట్ కూడా వేసే పెట్ట. ఇవన్నీ ఇందులో వేసేస్తాం. ఇందులో ఇప్పుడు మనం పసుపు వేస్తున్నాం. ఏం స్వప్న, మీ పిల్లలేమో నిన్న అమ్మ అంటారు, నువ్వేమో మీ మమ్మీ అంటావు అని అంటే, మన టైంలో ఆ టైంలో 80s 90s కిడ్స్ అందరికి మమ్మీ డాడీ అని నేర్పించారు, కొట్టి మరీ నేర్పించినాం. ఇప్పుడేమో మళ్ళీ అమ్మ అయిపోయింది. కానీ మా జనరేషన్లో మా కజిన్స్ మేము అందరిలో ఫస్ట్ అమ్మ అని స్టార్ట్ చేయించింది నేనే కదా మమ్మీ. ఇప్పుడు ఇందులో అమ్మ టమాటా వేస్తాం. పసుపు వేసిన పసుపు వేసిన అంతే. పులుసు వేసేస్తే పులుసు వేసి పెట్టాలి. ఇంకో ఇక్కడ ఉంది మమ్మీ, గుజ్జు తీసినా నేను తీస్తాను. అది మగ్గాన్ని మంచిగా. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు పల్చగా వేస్తున్నా. ఈ చింతపండు చాలా పుల్లగా ఉంటుంది అందుకని. పప్పు రుద్దేసి, ఇది పప్పు కదా, నేను మిక్సీ జార్లో వేయను. వాళ్ళకి మిక్సీలో వేసేస్తే సరిపోతుంది. మామూలుగా మిక్సీలో వేస్తాం, కానీ నేను ఈ హ్యాండ్ బ్లెండర్ కొన్న తర్వాత దీంతోనే చేస్తాను అండి. మామూలుగా మనం వెన్నని కూడా తీస్తాం కదా, వెన్న కూడా అత్తమ్మ దీంతోనే. అత్తమ్మ ఇంకా సూపర్గా పెట్టి, అత్తమ్మకి హైట్ అందదు దీనికి, ఇట్లా నేను చేస్తా. కానీ అమ్మ నీకు ఎందుకే అంత కష్టము అంటే, ఇనదే నాకు చేయొద్దా, నాకు ఇది ఇష్టం దీంతో. అస్సలు నేనైతే అట్లాంటి ఉమెన్ని నేను అసలు ఎక్కడ చూడలేదండి. ఎంత పిచ్చి అంటే ఇల్లు అంటే, ఆడ ఉన్నా కూడా నేను అన్న డాక్టర్ని అనస్థీషియా ఇవ్వకుండా ఏమన్నా అది సర్జరీ అది చేసినా కూడా డాక్టర్ని నేను ఎప్పుడు పోతా, మా ఇంట్లో ఏం వండలేదు, నువ్వు ఎంతసేపు చేస్తావు అని డాక్టర్ని సతాయిస్తావు అంటే, ఊకోయే సరే కానీ సంతోష్ బియ్యం తెచ్చిచ్చిండా లేదా అని అడిగింది. మళ్ళీ అసలు తనకి మా అత్తమ్మని నేను నిన్న చూడ్డానికి పోయేసరికి రేపటికి నువ్వులు వేయించి పెట్టేసిన. రేపు నువ్వులు వేయించి పెట్టేసిన, నువ్వు ప్రసాదంకి మళ్ళీ ఎక్కువ నువ్వులు వేయించేవు, వేస్ట్ అవుతాయి అంటే మిగిలితే మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు లడ్డూలు వేసుకొని తింటాం. ఎందుకో ఏమో మా అత్తమ్మకి అసలు అంత ఆరాటం, తనకు అది హ్యాపీనెస్. అందుకే నేను ఎప్పుడు కిచెన్లో ఏముంది లేదు, ఇదెందుకమ్మా అదెందుకమ్మా అని నేను ఎప్పుడు అడగను. తను ఏది అడిగినా సరే నాకు ఇది కావాలి అని అంటది, ఆర్డర్ పెట్టేస్తా. అండ్ తను చెప్పిందే చేస్తాను, కానీ నేను ఇది చేస్తాను కూర్చో, నువ్వు ఇది వద్దు అది వద్దు అని నేను చెప్పాను. కొంచెం షుగర్ వేస్తాను, నేనైతే షుగర్ అయినా వేయచ్చు. నేనైతే లాస్ట్కి వేస్తా, మా అమ్మేమో
ఊరినాయను ఎంతైనా బెల్లం చాలు. ఇప్పుడే మా ఆయన ఫోన్ చేసిండండి. యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ సర్జరీ జరిగింది కదా, అత్తమ్మని ఈరోజు హాస్పిటల్లో ఉంచి రేపు డిశ్చార్జ్ చేస్తారు అనుకున్నా, కానీ ఇప్పుడే పంపించేస్తున్నారు. చేసి కారం కొంచెమే వేస్తున్నా, తిన్నాను మంచిగా. అబ్బా, మా అమ్మ మా నాన్నమ్మకి కూడా భయపడలేదు, కానీ అల్లుళ్ళకైతే ఎంత భయపడుతుందో. ఫస్ట్ మా ఆయనకి, నెక్స్ట్ యశ్ వాళ్ళ ఆయన గురించి చెప్తుంది. కొంచెమే కారం వేస్తున్నా తినండి అని చెప్పి. చెర్రీ కూడా అంటాడు కదా, అమ్మమ్మ కారం ఎక్కువ వేయకమ్మమ్మ. ఇప్పుడు కారం అయినా తగ్గిందమ్మ. ఉప్పు మమ్మీ ఉప్పు చాలా ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువే. ఇప్పుడు బాగా మరిగిన తర్వాత పప్పు వేసి కొంచెం రాజేష్ ఉంచుతా. ఇలా ముద్దపప్పు అంటే ఇష్టం ఆయనకి, కొంచెం ఉంచుతా అనమాట. తర్వాత నెయ్యిదా కాదు, సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, అదేంటి అంటే మెంతుల జీలకర్ర పొడి వేస్తాం మేము. చిన్న స్పూన్ జీలకర్ర ఎంత తీసుకున్నామో మెంతులు అంతా తీసుకుంటాం, వేయించి పెట్టుకుంటాం ఇలా బాక్స్లో. ఎప్పుడు మా అత్తమ్మ చిన్న ప్లాస్టిక్ డబ్బా కూడా వేస్ట్ కాకుండా బాగా యూజ్ చేస్తుంది. మమ్మీ అత్తమ్మ ఇప్పుడే వచ్చేస్తుంది అంట, ఎక్కడ అన్ని సర్దుకోలు వచ్చేస్తుంది అంట, డిశ్చార్జ్ చెప్పిందంట. మా ఆడపడిచి వచ్చింది ఇప్పుడు, వచ్చి అక్క వెళ్తున్నా అక్క అంటే కేక్ ఇవ్వమంటే చూసుకో ఏ డబ్బాలు వస్తుంది అన్ని సర్దుకో. మా ఆడపడిచి చెప్తుంది అన్నీ వస్తుంది, ఇప్పుడు వస్తుంది అన్ని చదువుకుంటారు, నాకు అన్ని ఇయ్యకు. వాళ్ళ ఆడపడుచులు డబ్బాలు తీసుకోవడానికి కూడా భయపడతారు. మా అమ్మ అడుగుతుంది వద్దులే నీ డబ్బా నాకు ఎల్లనో ఒక దాంట్లో పెట్టి, మా అమ్మ అడుగుతుంది అంట. సో ఇదండి పప్పుచారు అయిపోయింది ఆల్మోస్ట్. వీడియో ఎంతసేపు వచ్చిందో నాకు తెలీదు, మీకైతే బోర్ కొడుతుందేమో నాకు అర్థం కావట్లేదు, కానీ అంతే. ఇది మరిగిందంటే ఇంకా అయిపోయినట్టే. లాస్ట్లో కరివేపాకు వేస్తుంది మా మమ్మీ మరిగేటప్పుడు. ఇదన్నమాట విషయం. చలో మరి బాయ్ బాయ్. ఇదిగోండి కరివేపాకు కొత్తిమీర లాస్ట్లో వేసేస్తే పప్పుచారు అయిపోయినట్టే. కొంచెం దంపేసి వేసేసి ఎల్లిపాయలు వేసి మూత పెట్టేయడం అంతే. లాస్ట్కి కొంచెం ఎల్లిపాయ దంచి వేసిందండి, వెల్లుల్లిపాయ లాస్ట్లో యాడ్ చేస్తుంది అనమాట అమ్మ. అంతే, సాంబార్ బాగా మరుగుతుంది. సో ఏం చేస్తుంది అంటే ఇప్పుడు కొంచెం చిన్నగా మూత పెట్టేసి కొంచెం సేపు ఉంచేసి చిన్న మంటలో పెడితే ఆ ఫ్లేవర్ అంతా బాగా పట్టుకుంటుంది. సో ఫైనల్లీ పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను క్యాప్సికమ్ చేయాలి. నీకేంది ఇప్పుడు టిఫినా? బాయ్ అండి.